పాలకులు ఎవరైనా పక్షపాతం లేకుండా ప్రజలందరినీ సమానంగా ఆదరించాలి. కులమతాలు ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించాలి. కానీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలంటూ చీప్గా మాట్లాడేవారు. తాను పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంతాన్ని నిరంతరం అవమానించేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం చంద్రబాబుకు భిన్నంగా పాలన అందిస్తూ వస్తున్నారు. 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంనే చంద్రబాబు అభివృద్ధి చేసుకోలేకపోయారు. కుప్పం ప్రజలకు తానిచ్చిన హామీ మేరకు తాగు సాగునీటి వసతిపై సీఎం వైఎస్ జగన్ కల్పించారు. పరిపాలనలో చంద్రబాబు వైఎస్ జగన్ మధ్య ఉన్న తేడాపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనివా సుజల స్రవంతిలో భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్ళగలిగారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే 6,000 ఎకరాలకు సాగునీరు కూడా సంకల్పించారు. ఇందుకోసం సుమారు 600 కోట్ల రూపాయలు వేయించేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైంలో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1,400 కోట్ల మేర లబ్ధి జరిగిన విషయాన్ని లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా పులివెందుల, కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడూ అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు. ఎంతవరకు ఒప్పుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్ధం చేస్తే ఆ పని చేసింది కడప రౌడీలే అంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కానీ పోలీసులు అన్నింటినీ విచారించి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారిని అరెస్ట్ చేశారు. అలాగే ఆయన తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు అనేవారు. తనకు ఓటు వేయకపోతే తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగుదొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించి ఆశ్చర్యపరిచేవారు. కానీ జగన్ అందుకు విరుద్ధంగా తనకు ఓటేసినా ఓటు వేయకపోయినా తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ, మతం వంటి వాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాటిచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అభివృద్ధి పనులు చేపట్టానని ఆయన చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు. కుప్పంకు నీరు, బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ళు, కుప్పం మున్సిపాలిటీగా మార్చడం, రెవెన్యూ డివిజన్గా మారడం వంటివి వైసీపీకి ప్లస్ అవుతాయి. జగన్, ఆయనతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండిలాగా ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టైంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా భావించాలి. కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా కుప్పం ప్రజలను దోచుకుంటున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. 13% పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్కు సంబంధించి మిగిలాయని, కానీ జగన్ మొత్తం తానే చేసినట్టు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంకు ఎందుకు నీళ్లు తేలేకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్టగనక యథాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడైతే కుప్పంను తానే ఉద్ధరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని ఒక దిక్కుమాలిన కథనాన్నిచ్చింది. కుప్పంకు 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు, ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు, ఎందుకు 15,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారు, అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్ళడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు, రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు, కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ,
మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్లు కాదా? చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలా వరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ధి పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది వైసీపీకి ప్లస్గా మారే అవకాశం ఉంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా జగన్ మాత్రం ఖచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్థిని కూడా చూడకుండా తన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నదాంతో నిమిత్తం లేకుండా కుప్పం ప్రజలకు మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే.